ఇప్పుడు వరకు మనం హీరో ప్రొడ్యూసర్ నందు గారు అని అంటున్నాము, ఇప్పుడు డైరెక్టర్ అని కూడా అనొచ్చా? అంటే డైరెక్టర్ వరకు మీకు చెయ్యాలి అని చాలా కోరికలు ఉన్నాయి, దీంట్లో ఏమన్నా ఇక్కడ నేను మాట్లాడతా, తను మాట్లాడడానికి ఇబ్బంది పడతాడు. నందు ఒక గొప్ప ఎస్థెటిక్ టెక్నీషియన్, తనకు ఎస్థెటిక్ మీద విపరీతమైన పిచ్ ఉంది. అండ్ అది నాకు ఎప్పుడు తెలుసు అంటే తను ఫోన్లో ఫోటోలు తీసి దాన్ని చెక్కేటోడు, ఫిల్టర్లు వేసి దాన్ని అయిపోయిందిగా అంటే లేదు ఇది ఓన్లీ 5% అని ఇంకా చెక్కేటోడు. తను చేసిన సాంగ్స్ చూసాను నేను అలా చేయలేను. తను ఎలాగైతే నా అలా చేయలేనని ఈ ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడో, నేను కూడా తనలాగా అంత ఎస్థెటిక్గా సంజయ్ లీలా బన్సాలి టైప్ ఎస్థెటిక్ని తను చేయగలుగుతాడు, నేను చేయలేను, నాకు రాదు. నేను ఇంకొక ఎస్థెటిక్. ఓకే, సో మా ఇద్దరిది ఎప్పుడైతే కలిసిందో, నందు యాజ్ అ డైరెక్టర్ డెఫినెట్లీ దీంట్లో ఉన్నాడు. వెయిట్ ఐ ఆమ్ ద డైరెక్టర్, నేను సోల్ కర్మకర్త క్రియ. కాకపోతే నా వైల్డ్నెస్ డైరెక్టర్ అండి, నేను ఎక్కడ ఉన్నాను ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఇలాగే అరుస్తుంటాడు. వరుణ్ రెడ్డి డైరెక్టర్, మరి నందు డైరెక్టర్, నేను ఎక్కడ బొంగున్నాను. నేను స్పిరిచువల్ లెవెల్లో మాట్లాడుతున్నా, నేనే డైరెక్టర్ దీనికి. కానీ ఎస్థెటిక్ సెన్స్ చాలా యాడ్ అయింది, చాలా. అంటే షార్ట్ బాగుంది, నేను ముందుకు వెళ్ళే టైంకి ఆపి లేదు ఇంకొక 5 minutes తీసుకొని అక్కడ సెట్ చేద్దామని సినిమాటోగ్రాఫర్ని నందు వీళ్ళిద్దరు చేసేటోళ్ళు. సో నేను ఎడిటర్ ఒక టీం అండి, నేను చెప్తా టీం, నేను ఎడిటర్ మంచి పార్ట్నర్షిప్ అనమాట మా ఇద్దరిది. నందు ఇంకా సినిమాటోగ్రాఫర్ది మంచి పార్ట్నర్షిప్ ఉంటుంది. ఈ పార్ట్నర్షిప్స్ అన్ని మంచిగా ఉండేసరికి టీమ్ స్కోర్ పెద్దగా అవుతుంది. కరెక్ట్, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో యాజ్ అ టీమ్గా వరుణ్ తన లాంగ్వేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో నెంబర్ 1 అండి. అది చాలా ఒరిజినల్ వాయిస్, తన ఫిల్మ్ మేకింగ్ వాయిస్. అది టచ్ చేయడం చాలా కష్టం, నేర్చుకోవడం కష్టం. ఈ వరుణ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎడిట్ స్టైల్ టైంలో చాలామంది ఫిల్మ్ మేకర్స్ షార్ట్ ఫిల్మ్స్లో అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు, అది అవ్వలేదు. నాది ఎస్థెటిక్ అంటారో, చాలామంది ఈ స్టైల్లో ఎస్థెటిక్ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇంత ఒరిజినల్ వాయిస్కి ఎస్థెటిక్ కలుస్తుందో అది ఆటం బాంబ్. అదే ఒక కొత్త ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది, అది నమ్మకం.